AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. దువ్వాడ పరిసర ప్రాంతంలో 2-3 రోజుల పాటు ఇంటికి తాళం వేసి ఉంటే చాలు కన్నేస్తాడు. 1-2 రోజులు పరిశీలిస్తాడు. మధ్యాహ్నం లేదా అర్ధరాత్రి సమయంలో సునాయాసనంగా పని ముంచేస్తాడు. 6 తులాల బంగారు ఆభరణాలు, 3.75 కేజీల వెండి సామాగ్రితో పాటు 2,10,000 రూపాయల నగదు దోచుకున్న పురాణ దొంగ చాకచక్యమిది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తార్ గ్యాంగ్ ను ఈ నెల 12వ తేదీన కుర్మానపాలెం మెయిన్ రోడ్లో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను గాజువాక పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. 50 మంది ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన బంగారు వెండి వస్తువులు నగదు దొంగిలించుకుపోతున్నారు. కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే, విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం. పరివాడ ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. దాని మీద పరవాడ గాజువాక ఏరియాల్లో 6 కేసులు ఉన్నాయి. గాజువాకలో 3 కేసులు, అలాగే పరవాడలో ఒక 3 కేసులు కట్టారు. దువ్వాడలో దీంట్లో 2 మొత్తం. దాని మీద ఇద్దరిని ఒకరిని A2ని అరెస్ట్ చేశాం. దాని మీద మిగతా ముద్దాల గురించి అతను A2 అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్, వయసు 20 సంవత్సరాలు ఉన్నాయి. గురేడియా గ్రామం, తండా, ఏఎస్ దార్ డిస్టిక్ అన్నమాట. దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇతను గతంలో చెడు వ్యసనాలకు బానిస అయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు. దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా. ఇతని దగ్గర నుండి బంగారం వెండి రిసీవ్ చేసుకున్నాం. బంగారం గొలుసు వితౌట్ లాకెట్టు, నల్లపూసలు వితౌట్ లాకెట్టు, అలాగే చెవిదిద్దులు 4 జతలు, సుమారు 6 తులాల బంగారం మరియు 3.75 కేజీలు వెండి వస్తువులని రికవరీ చేసుకోవడం జరిగింది. మొత్తం రికవరీ 2,10,000 రూపాయలు రికవరీ చేశాం. లో 2/11/2024 ఉదయం మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. అది ఫిర్యాదుదారుడు శివాజీ నగర్ బ్లాక్ నెంబర్ Gలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అయితే ఆయన వినోద్ బాబు అని చెప్పేసి స్టీల్ ప్లాంట్లో ఒక కేబుల్ వర్కర్గా పనిచేస్తుంటాడు. అయితే మనకి వాళ్ళు 16వ తేదీన వాళ్ళ అబ్బాయికి పిల్లలు పుట్టడం వల్ల నిమిత్తం అక్కడికి తిరుపతి వెళ్ళడం జరిగింది. అటు నుంచి చూసేసరికి వీళ్ళకి ఏదైతే ఇంటికి వచ్చేసరికి డోర్ పగలగొట్టబడి తాళం. అయితే ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఈ వస్తువులన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి. అది చూసేసరికి వాళ్ళ తోలక ఐటమ్స్ అని వెతుక్కుంటే ఒక 4 వెండి గ్లాసులు, అలాగే బంగారు ఆభరణాలు ఒక 6 తులాల వరకు కూడా పడడం జరిగింది. దాని మీద మా దువ్వాడ పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే మేము తక్షణమే కేసు నమోదు చేసి మా యొక్క సిపి గారు ఉత్తర్వుల మేరకు వెంటనే ఒక స్పెషల్ టీము దానికోసం మా డీసీపీ క్రైమ్స్ మేడం గారు, అలాగే ఏడీసీపీ గారు, ఏసీపీలు అందరూ కూడా పర్యవేక్షణలో నేను మా యొక్క సౌత్ సబ్ డివిజన్లో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి మేము తక్షణమే దాని మీద ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి ముద్దాయిలు ఒక 5గురుగా గుర్తించడం జరిగింది. ఒక గ్యాంగ్గా వచ్చినట్లు, తర్వాత వాళ్ళు దారు జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని గుర్తించాం. ఆ సమాచారం మేరగానే ఈరోజు ఉదయం 8 గంటలకి కుర్మానపాలెం జంక్షన్ దగ్గర ఒక నియర్ బై గోల్డ్ షాప్ దగ్గరలో 2 వ్యక్తులని మేము అనుమానాస్పదంగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులను చూస్తే ఇప్పుడు ఎవరైతే మధ్యప్రదేశ్ చెందిన దారు వ్యక్తి ఉన్నాడో ఆయన దగ్గర గోల్డ్ కొంత దొరికింది. అలాగే ఇంకొక వ్యక్తి దగ్గర ఇక్కడ లోకల్లో ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి యాక్చువల్గా కొంత బంగారం వెండి అమ్మని చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన బయటికి దొంగ బంగారం కదా ఎక్కడైతే దొరికిపోతుందని చెప్పేసి ఆయన కూడా అమ్ముకుంటా ఆయన ఇంట్లోనే
పెట్టుకుంటారు. ఈరోజు ఆయన సపోర్ట్తో ఇద్దరు కలిసి బంగారం నమ్ముదనే ఉద్దేశంతో బయటకు వచ్చారు. అయితే ఆ క్రమంలోనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళిద్దరిని కూడా మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. అందులో ఒక ముద్దాయి దారు గ్యాంగ్ సంబంధించిన వాడు, అలాగే మిగిలిన నలుగురు కూడా ఇంకా ఇంతవరకు ఆచూకు దొరకలేదు. దానికోసం మన సిపి గారు ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్ టీంని దారు మధ్యప్రదేశ్ ఆల్రెడీ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా మేము పట్టుకొని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రాపర్టీ 3 కేసుల్లో కూడా ఇంచుమించుగా మనకి 7 తులాల వరకు పోవడం జరిగింది. అందులో 6 తులాల బంగారం ఆల్రెడీ రికవర్ చేశాము. అలాగే 3.5 కేజీల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది. మిగిలిన ముద్దాయిలు దొరికినట్లయితే ఆ ప్రాపర్టీని కూడా మీకు రికవర్ చేయడం జరుగుతుంది. అమౌంట్ ఒక 20,000 రూపాయలు మనకి ముద్దాయి దగ్గర నుంచి జోబులో దొరికింది. ఎందుకంటే అంతకుముందు కొంత బంగారం దొంగిలించారు కదా, దాంట్లో వచ్చిన అమౌంట్ కొంత మనకి ఆ జోబులో దొరికింది. ఈ ప్రజలకి ఒకటే చెప్పుతుంది ఏంటంటే, ఏదైనా ఎప్పుడైనా సరే విలువైన వస్తువులను కానీ బంగారం కానీ అలాగే డబ్బును కానీ మీ ఇళ్లలో మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పరచుకోవాలి. అలాగే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినట్లయితే నియర్ బై పోలీస్ స్టేషన్కి మాకు తెలియజేసినట్లయితే మా యొక్క గస్తీ పెంచడము. అదేవిధంగా సిపి గారు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందరికీ ఇచ్చారు.